హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సుమ. ఈరోజు మనము వేసవి కాలంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు అతిగా దాహం వేయడం, ఆకలి తక్కువగా ఉండడం. ఇది క్రమేణా ఎసిడిటీకి దారితీస్తుంది. ఏదైనా తిన్న వెంటనే వాంతి అయ్యేలా అనిపిస్తుంది. అయితే ఈ టీ తాగడం వల్ల ఈ సమస్యలు రావు. అంతేకాక డీహైడ్రేషన్కి గురికాకుండా చూసుకుంటుంది. అలాగే శరీరానికి చలువ చేస్తుంది. సో ఈ కూలింగ్ టీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కప్పున్నర నీళ్ళు, 3 లవంగాలు, 2 యాలక్కాయలు, అలాగే 1 టీ స్పూను సోంపు. దీని ప్లేస్లో మీరు జీలకర్ర కూడా వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూను ధనియాలు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కప్పున్నర నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ కప్పున్నర నీళ్ళను కూడా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. నీళ్ళు మరుగుతూ ఉండగా ఈలోపు మనము లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. లవంగాలు, యాలకులు రెండింటిని కూడా మనము కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకుందాం. నీళ్ళు మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించినా కానీ ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది. అలాగే నీళ్ళు మరిగినాయి. నీళ్ళు మరిగిన తర్వాత ముందుగా మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న లవంగాలు, యాలకులను అందులో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి చేయండి. సో నీళ్ళన్నీ మరిగి దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా, లవంగాలు యాలకుల్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించాలి. ఒక 10 నిమిషాలు మరిగించాలి. మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా మరిగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూను సోంపు వేసుకోవచ్చు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. అలాగే 1 టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి మరగనివ్వండి. ఇది మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే మరుగుతూ ఉండాలి. ఇలా మరుగుతూ ఉంటే అంతే, ఈ కూలింగ్ టీ రెడీ అయిపోతుంది. వేడి ఈ కూలింగ్ టీ ఆఫ్టర్నూన్ కానీ భోజనం తర్వాత తీసుకోవచ్చు, ఉదయం టిఫిన్ తర్వాత తీసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ టైం స్నాక్ టైంలో కూడా దీన్ని మనము 4 గంటల టైంలో టీ ప్లేస్లో తీసుకోవచ్చు. ఇదేంటంటే మనకి దాహం వేయడాన్ని తగ్గిస్తుంది. అలాగే ఆకలి వేయడం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఎసిడిటీ ఖచ్చితంగా తగ్గిస్తుంది అన్నమాట. సో తిన్న వెంటనే బ్లోటింగ్ కానీ ఇలాంటి గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా మంచి టీ. దీంట్లో నేను 1.5 టేబుల్ స్పూను పంచదార యాడ్ చేసుకున్నాను. మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. కావాలి అంటే దీని ప్లేస్లో మీరు నిమ్మరసము అలాగే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో 1.5 టేబుల్ స్పూను పంచదార యాడ్ చేశాను. అంతే. మరిగిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. దీన్ని మనము ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. నా వీడియోస్ అన్నీ కూడా మీకు జెన్యూన్గా అనిపిస్తే, కంటెంట్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరికీ కమెంట్స్ చేసి మీ వాల్యుబుల్ కంటెంట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవి మీ కమెంట్స్ ద్వారా మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.